హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. లేడీస్ సూపర్ స్టార్ గా రాములమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న విజయశాంతి గారు ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం చాలా వెనుకబడిపోయారని చెప్పవచ్చు. సినిమాల్లో ఏ రకంగా అయితే దూకుడుగా వెళ్ళారో ఆ రకంగా రాజకీయాల్లో ఆమె ముందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పవచ్చు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరింది విజయశాంతి. విజయశాంతి గారు కాంగ్రెస్ ని వీడుతున్న సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. విజయశాంతి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరకుండా ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ విజయశాంతి గారు కొంచెం సమయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఉండలేకపోయారు. అప్పుడున్న పరిస్థితుల వల్ల అంటే ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిని అప్పుడు మార్చకుండా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి వస్తే విజయశాంతి గారు కాంగ్రెస్ లోనే ఉందామనుకున్నారు. కానీ అప్పుడు అధిష్టానం ఆలస్యం చేస్తూ పిసిసి అధ్యక్షుడిని మార్చకుండా తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్ చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు మనకందరికీ తెలుసు. విజయశాంతి పార్టీ మారిన కొన్ని రోజులకే రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి రావడం జరిగింది. ఉన్నట్లుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా బలపడిపోయింది. అయితే బీజేపీలో చేరిన విజయశాంతి గారికి బీజేపీలో సరైన గుర్తింపు లేదు. కానీ ఆమె మనసు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతి గారు బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విజయశాంతి గారు మాత్రం రాజకీయంగా కనిపించడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ కూడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, సభలలో కావచ్చు, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆమె పెద్దగా కలవడం లేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని దూరంగా పెట్టారు. ఆమెకు ఎలాంటి బాధ్యతలు కావచ్చు, పదవులు కావచ్చు ఏమి ఇవ్వట్లేదు అని ఆమె సన్నిహితులు అయితే చెబుతున్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే విజయశాంతి గారు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ గారిని లేదా ప్రియాంక గాంధీ గారిని కలిసే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ గారిని ఎందుకు విజయశాంతి గారు కలవాలనుకుంటున్నారు అంటే ఆమె ఏమైనా నామినేటెడ్ పదవిపై మనసు పెట్టుకున్నారా లేక వేరే ఇతర కారణాలతో కలుస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి గారితో విజయశాంతి గారికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు విజయశాంతి గారి సేవలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సరే కానీ విజయశాంతి లాంటి ఒక ప్రజల ఆకర్షణ ఉన్న నాయకురాలికి ప్రభుత్వంలో లేదా పార్టీలో ఏదైనా పదవి ఇస్తే బాగుంటుంది అని కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూడాలి మరి విజయశాంతి గారి సేవలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో.